ఈ రోజు టాపిక్ స్మిత్ ట్రిగ్గర్ అండ్ ఫిల్టర్స్. స్మిత్ ట్రిగ్గర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రీజనరేటివ్ కంపరేటర్. ఆల్రెడీ కంపరేటర్ అంటే నేర్చుకున్నాం, ఇది రీజనరేటివ్ కంపరేటర్. దిస్ ఇస్ ది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్. Inverting input ki VI input voltage is applied to the inverting input and feedback is applied to the non-inverting input. This one is the reference voltage. ఇక్కడ voltage divider circuit two resistors మనం తీసుకున్నాం, R1 R2. అంటే ఈ వోల్టేజ్ అనేది టూ పార్ట్స్ గా మనం డివైడ్ చేస్తాం, V1 V2. V2 మెజర్ చేయాలంటే R2 బై టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2. అలా కాకుండా V1 మెజర్ చేయాలంటే R1 బై టోటల్ వోల్టేజ్ V0 ఇంటూ R1 బై R1 ప్లస్ R2. మనం ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ కి ఏ వోల్టేజ్ కనెక్ట్ చేస్తున్నాం, V2 వోల్టేజ్ కనెక్ట్ చేస్తున్నాం. అంటే మనం ఏం తీసుకోవాలి, R2 బై R1 ప్లస్ R2 అని తీసుకోవాలి. ఇది ఫిగర్ షోస్ ఏ రీజనరేటివ్ కంపారిటర్. ది సర్క్యూట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్మిత్ ట్రిగ్గర్. రీజనరేటివ్ కంపారిటర్ ఆర్ స్మిత్ ట్రిగ్గర్ అంటారు. The input voltage is applied to the negative input terminal. Input voltage ఎక్కడ అప్లై చేసాం, నెగిటివ్ ఇన్పుట్ టెర్మినల్, దట్ ఈస్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. అలాగే మనం ఈ V2 వోల్టేజ్ అండ్ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ని ఎక్కడ అప్లై చేస్తున్నాం, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ కి అప్లై చేస్తున్నాం. The feedback voltage to the positive input terminal. The input voltage VI triggers the output voltage V0 every time it exceeds certain voltage levels. These levels are called upper threshold voltage V suffix UT and lower threshold voltage V suffix LT. LT means lower threshold, UT means upper threshold voltages. ఇక్కడ మనకి ఎవ్రీ టైము ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఏమో మనము అంటే ఈ వేరియేషన్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది వేరీ అవుతుంది. ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ దగ్గర మనం అప్లై చేసే వోల్టేజ్ ఈ రిఫరెన్స్ వోల్టేజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సైన్ వేవ్ని అప్లై చేసామనుకోండి, ఈ ఇన్పుట్ సిగ్నల్ దగ్గర ఈ సైన్ వేవ్ని అప్లై చేస్తాం. ఈ సైన్ వేవ్ని అప్లై చేసినప్పుడు మనకి అవుట్పుట్లో మనకి ఈ ఫామ్ వస్తుంది, స్క్వేర్ వేవ్. కంపారేటర్లో మనకేంటి, మీరు అంతకుముందు ప్రీవియస్ క్లాస్లో కంపారిటర్ నేర్చుకున్నారు. కంపారిటర్లో ఇన్పుట్లో మనం సైన్ వేవ్ అప్లై చేస్తే అవుట్పుట్లో స్క్వేర్ వేవ్ని ప్రొడ్యూస్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా మనం ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ దగ్గర వోల్టేజ్ ఫిక్స్డ్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం, బట్ ఓన్లీ వేరీస్ ది ఇన్పుట్ వోల్టేజ్నే మనం వేరీ చేయొచ్చు. ఇలా వేరియేషన్ జరుగుతూ ఉంటుంది. ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఇలా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవుతుంది. మనం ఈ వోల్టేజ్ని అప్లై చేస్తున్నప్పుడు దీన్ని అప్పర్ థ్రెషోల్డ్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ VI అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ అవుతుంది, ది అవుట్పుట్ వోల్టేజ్ V0 ఎవ్రీ టైం ఏమవుతుందంటే ఎక్సీడ్స్ ది సర్టెన్ వోల్టేజ్ లెవెల్స్. కొన్ని వోల్టేజ్ లెవెల్స్ దగ్గర అది ఎక్సీడ్ అవుతుంది, ఎక్కువ వోల్టేజ్ వచ్చేస్తుంది. ఆ లెవెల్స్ వోల్టేజెస్ని ఏమంటామంటే అప్పర్ అండ్ లోయర్ అంటాం. అప్పర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ VT, లోయర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ VLT అంటున్నాం. అవి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్సీడ్ అవుతుంది అన్నమాట ఈ వోల్టేజ్, ఈ డాటెడ్ లైన్స్. దీన్ని ఏమంటాం V. ఎక్కడ అది ఇక్కడ అవుట్పుట్ అనేది ప్లస్ V సాచురేషన్కి ఈక్వల్ అవుతుంది. అలాగే ఇక్కడ నెగిటివ్ వచ్చేసరికి డిక్రీజ్ అయిన చోట డాటెడ్ లైన్స్ చూడండి, ఈ వోల్టేజ్ ఏమంటాం, ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ దేనికి రీచ్ అవుతుంది, మైనస్ V సాచురేషన్కి. ఇక్కడ జనరేట్ అయినాక సాచురేషన్ రీజన్కి మళ్ళా నెగిటివ్ యాక్సిస్కి రీజనరేట్ అవుతుంది. రీజనరేటివ్ అయినప్పుడు V అవుట్పుట్ అనేది మైనస్ V సాచురేషన్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి అప్పర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ అప్పుడేమో V0 అనేది ప్లస్ V సాచురేషన్కి ఈక్వల్ అవుతుంది. అలాగే లోయర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ రీచెస్ ది మైనస్ V సాచురేషన్. These two levels are called threshold voltage levels. The difference of these two voltages is known as Stirner's laws. The hysteresis width is the difference between these two
threshold voltages, that is VUT minus VLT. These threshold voltages calculated as follows. ఈ threshold voltages రెండింటిని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, సపోజ్ ది అవుట్పుట్ ఏమన్నాం మనం ఇక్కడ అప్పర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ దగ్గర మనకి అవుట్పుట్ దేనికి రీచ్ అవుతుందన్నాం, ప్లస్ వి సాచురేషన్. కాబట్టి వి నాట్ ఈక్వల్స్ ప్లస్ వి సాచురేషన్. వోల్టేజ్ ఎట్ ఇన్పుట్ టెర్మినల్ ఎలా ఉంటుందంటే, ఈ వియూటీకి ఇన్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ టెర్మినల్ దగ్గర వి రిఫరెన్స్ ప్లస్, ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుంది, ఆల్రెడీ ఫిక్స్డ్ వోల్టేజ్ వి రిఫరెన్స్ అన్నాం. దీనికి మనం ఏం యాడ్ చేస్తున్నాం, V2. V2 అంటే ఎంత, R2/R1 ప్లస్ R2 అన్నాం. కాబట్టి వి రిఫరెన్స్ ప్లస్ R2/R1 ప్లస్ R2 ఇంటూ దాంట్లో ఏం తీసేయాలి, వి సాచురేషన్ మైనస్ వి రిఫరెన్స్ చేస్తే మనకి అప్పర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ వస్తుంది. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ అలాగే ది వోల్టేజ్ ఈజ్ కాల్డ్ అప్పర్ థ్రెషోల్డ్ వోల్టేజ్. ఎప్పుడు ఇది, యాజ్ లాంగ్ యాజ్ విఐ లెస్ దాన్ యూటీ. ఏ కండిషన్ వరకు, మనం అప్లై చేసే ఇన్పుట్ వోల్టేజ్ కన్నా అప్పర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ తక్కువ ఉండాలి. అప్పుడు మనము ఈ ఫార్ములాని సాటిస్ఫై చేస్తుంది, విఐ లెస్ దాన్ యూటీ. అలా కాకుండా విఐ గ్రేటర్ దాన్ అయితే ఏమవుతుంది, అప్పుడు అవుట్పుట్ అనేది రీజనరేట్ అవుతుంది, మైనస్ వి సాచురేషన్కి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫార్ములా వి రిఫరెన్స్ ప్లస్ ప్లస్లో మైనస్ పెడతాము, ఇక్కడేమో వి సాచురేషన్ ప్లస్ వి రిఫరెన్స్ అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవుతుంది, విఎల్టీకి, లోయర్ థ్రెషోల్డ్ వోల్టేజ్కి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కువైనప్పుడు, అంటే వియూటీ కన్నా ఇన్పుట్ విఐ గ్రేటర్ దాన్ వియూటీ అయినప్పుడు మీకు నెక్స్ట్ వస్తుంది చూడండి. when Vi is just greater than VUT, the output regeneratively switches to ఏమవుతుంది, సాచురేషన్. ప్లస్ వి సాచురేషన్ వల్ల అవుట్పుట్ దేనికి ఈక్వల్ అవుతుంది, మైనస్ వి సాచురేషన్కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు విఐ గ్రేటర్ దాన్ వియూటీ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ ఏ. ఫర్ వి సాచురేషన్ ఈక్వల్ టు మైనస్ వి సాచురేషన్, ది వోల్టేజ్ అట్ ది పాజిటివ్ ఇన్పుట్ టెర్మినల్ ఎలా ఎంత ఉంటుందని చెప్పాను ఆల్రెడీ ఈక్వేషన్ 1లో నుంచే. రెఫరెన్స్ ప్లేస్లో ప్లస్ దగ్గర ఇక్కడ మైనస్ వస్తుంది, ఇది యాజ్ ఇక్కడ మైనస్ దగ్గర ప్లస్ వస్తుంది. దిస్ ఈజ్ ది లోయర్ థ్రెషోల్డ్ వోల్టేజ్. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం వియూటీ విఎల్టీ ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ రెండు వచ్చినప్పుడు ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుందని చెప్పాం మనం, హిస్టీరిసిస్ లాస్. This voltage is referred to as lower threshold voltage. The input voltage Vi must become lesser than VLT in order to V0 to switch from ఏమవుతుంది, అవుట్పుట్ అనేది మైనస్ వి సాచురేషన్ నుంచి ప్లస్ వి సాచురేషన్ రీజన్కి రీచ్ అవుతుంది. నోట్ దట్ VLT లెస్ దాన్ VUT అయినప్పుడు ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వోల్టేజెస్ ఈజ్ ది హిస్టీరిసిస్ విడ్త్. కాబట్టి వి సఫిక్స్ హెచ్ అంటాం, హెచ్ మీన్స్ హిస్టీరిసిస్, అండ్ కెన్ బి రిటన్ యాజ్ VH ఈక్వల్స్ టు VUT మైనస్ VLT. అప్పుడు దాన్ని మనం ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి హిస్టీరిసిస్ వోల్టేజ్ ఎంత వస్తుంది, 2R2 ఇంటూ వి సాచురేషన్ బై R1 ప్లస్ R2. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఈక్వేషన్ ఇట్ మే బి సీన్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 దట్ హిస్టీరిసిస్ విత్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వి రిఫరెన్స్ అండ్ ది రెసిస్టర్ R3. అంటే మనం ఈ హిస్టీరిసిస్ విత్ అనేది R3 మీద వి రిఫరెన్స్ మీద డిపెండ్ అవ్వదు, కానీ ఓన్లీ దేని మీద డిపెండ్ అవుతుంది, దేని మీద డిపెండెంట్గా ఉంటుంది, R2 R1 వి సాచురేషన్. దీస్ 3 పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డస్ నాట్ డిపెండ్స్ ది వి రిఫరెన్స్ అండ్ R3. ఎందుకంటే చూడండి, షోన్ ఇన్ ఫిగర్ ఏలో చూడండి, R3 మీద సాచురేషన్ మీద డిపెండ్ అవ్వదు, ఓన్లీ డిపెండ్స్ అపాన్ ది R1 R2 అండ్ వి రిఫరెన్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు R1 ప్యారలల్ R2. అక్కడ R1 R2 రెండు ప్యారలల్లో ఉన్నాయి. నెక్స్ట్ ది కాంపెన్సేట్ ఫర్ ది ఇన్పుట్ బయాస్ కరెంట్ ఏ నాన్ ఇన్వర్టింగ్ స్మిత్ ట్రిగ్గర్ ఈజ్ అబ్టైన్డ్ ఇఫ్ Vi
and V reference are interchanged in figure A. The most important application of Schmitt trigger circuit is to convert a very slowly varying input voltage into a square wave output. మనం అంతకుముందు కంపారేటర్లో జీరో క్రాసింగ్ డిటెక్టర్ చెప్పుకున్నాం. కంపారేటర్ తర్వాత అది ఫాస్టర్ ఆపరేటింగ్ సర్క్యూట్ అన్నాం. ఇవన్నీ జీరో క్రాసింగ్ డిటెక్టరు అండ్ స్మిత్ ట్రిగ్గర్ ఇవన్నీ అప్లికేషన్స్ ఆఫ్ ది కంపారేటర్స్. ఇందులోనేమో మనకి స్లోగా వేరీ అవుతుంది. జీరో క్రాసింగ్ డిటెక్టర్లోనేమో మనకు ఫాస్ట్గా ఆపరేటింగ్ అవుతుంది. అక్కడ 2 డిటెక్టర్స్ మనం 2 డయోడ్స్ తీసుకోవడం వల్ల వాటి ఆపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ జీరోకి రీచ్ అవుతుంది. రెండు ఒకదానికోటి మనం రివర్స్గా మనం ఫీడ్బ్యాక్లో కనెక్ట్ చేయడం వల్ల ఇదేమవుతుందంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ స్మిత్ ట్రిగ్గర్ సర్క్యూట్ ఈజ్ టు కన్వర్ట్ ఏ వెరీ స్లోలీ వేరియింగ్ ఇన్పుట్ వోల్టేజ్. ఇన్పుట్ వోల్టేజ్ అనేది స్లోగా వేరియేషన్ జరిగి ఇంటూ ఏ స్క్వేర్ వేవ్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. చూడండి, స్లోగా వేరీ అయిపోయి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఇలా స్లోగా వేరీ అయ్యి మనకి ఈ స్క్వేర్ వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఫర్ ది ఆప్ యాంప్ కంపారేటర్ అప్లికేషన్. ఇది స్మిత్ ట్రిగ్గర్. నెక్స్ట్ టాపిక్ ఫిల్టర్స్. మీకు ఆల్రెడీ తెలుసు ఇవి యాక్టివ్ ఫిల్టర్స్. ఫిల్టర్ అంటే మనకి మామూలుగా తెలుసు ప్యూరిఫై చేయడానికి, మనకు కావాల్సిన రిమైనింగ్ దాన్ని ప్యూరిఫై చేయడం ఫిల్టర్ అంటే మామూలుగా జనరల్ మీనింగ్. కానీ ఇక్కడ మనకి ఈ ఫిల్టర్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. లో పాస్, హై పాస్, బ్యాండ్ పాస్. ఫస్ట్ we discuss the low pass filter. లో పాస్ ఫిల్టర్లో మనం నెగిటివ్ ఇన్పుట్కి ఇక్కడేమో R1 R2 అప్లై చేస్తున్నాం. దిస్ ఇస్ ది నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ దగ్గర ఆర్సీ ఒక రెసిస్టర్ ఒక కెపాసిటర్ ఆర్సీ నెట్వర్క్ యూజ్ చేసాం. అలా కాకుండా కెపాసిటర్ ప్లేస్లో మనం ఇండక్టెన్స్ అయినా తీసుకోవచ్చు, ఆర్ఎల్ సర్క్యూట్ అయినా యూజ్ చేయొచ్చు. మీరు ఏదైనా ఆర్సీ ఆర్ఎల్ సర్క్యూట్స్ మనం యూజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనం ఆర్సీ సర్క్యూట్ని యూజ్ చేసాం. లో పాస్ ఫిల్టర్ అంటే ఏంటంటే అసలు లో ఫ్రీక్వెన్సీస్ని అలౌ చేస్తుంది, హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర డిక్రీజ్ అవుతుంది. చూడండి, ఫ్రీక్వెన్సీ వర్సెస్ అవుట్పుట్కి మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఇది మ్యాక్సిమం వాల్యూ అవుట్పుట్. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది 0.707 వి మ్యాక్సిమం. మ్యాక్సిమం వాల్యూ బై √2. మ్యాక్సిమం వాల్యూ బై √2 అంటే 1/√2 వాల్యూ 0.707 ఇంటూ విఎం. ఆ పాయింట్ దగ్గర కట్ చేసిన దగ్గర మీకు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది ఎఫ్సి. అంటే ఈ గ్రాఫ్ నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ స్టార్ట్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ వర్సెస్ అవుట్పుట్ వోల్టేజ్ గ్రాఫ్ డ్రా చేస్తే ఈ లో ఫ్రీక్వెన్సీస్ని పాస్ చేసి హై ఫ్రీక్వెన్సీస్ని డిస్ట్రాయ్ చేస్తుంది, అంటే డిక్రీజ్ అవుతుంది హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర. అంటే లో పాస్ మీన్స్ లో ఫ్రీక్వెన్సీస్ అలౌస్ అండ్ హై ఫ్రీక్వెన్సీస్ని రిజెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ది లో పాస్ ఫిల్టర్. RC active filter op amp is used as active device while R and C are used as passive devices. Here op amp is used non-inverting configuration which provides the ఏం ప్రొవైడ్ చేస్తుంది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ మీకు హై ఇన్పుట్ ఇంపిడెన్స్ని లో అవుట్పుట్ ఇంపిడెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్పుట్ ఏమో హైగా ఉంటుంది, అవుట్పుట్ ఏమో లోగా మీకు ఇంపిడెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఏ లో పాస్ ఫిల్టర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ సింగిల్ ఆర్సీ నెట్వర్క్ కనెక్టెడ్ టు ది పాజిటివ్ ఇన్పుట్ టెర్మినల్ ఆఫ్ ది నాన్ ఇన్వర్టింగ్ ఆఫ్ యాంప్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ ఏ. ఇది కన్స్ట్రక్షన్ ఆల్రెడీ నేను చూపించాను కదా మీ డయాగ్రామ్లో. ఎట్ లో ఫ్రీక్వెన్సీ ది కెపాసిటర్ అపియర్స్ యాజ్ ఓపెన్. లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర కెపాసిటర్ మీకు యాక్షన్ ఎలా అవుతుంది, ఓపెన్ అవుతుంది. అండ్ ది సర్క్యూట్ యాక్ట్స్ లైక్ యాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ విత్ ఏ వోల్టేజ్ గెయిన్. కాబట్టి ఇక్కడ ఓపెన్ అవుతుంది కాబట్టి అది ఇంకా నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్గా వర్క్ చేయదు. కాబట్టి అది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్గా వర్క్ చేస్తుంది. కాబట్టి దాని యొక్క వోల్టేజ్ గెయిన్ ఎంత, మీరు ఆల్రెడీ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్లో వోల్టేజ్ గెయిన్ ఫైండ్ అవుట్ చేశారు. 1+RF/R1 అని వస్తుంది. ఇక్కడ ఆర్ఎఫ్ ప్లేస్లో మనకి ఫీడ్బ్యాక్లో R2 ఉంది కాబట్టి 1+R2/R1 అని వస్తుంది. As the frequency increases, the
కెపాసిటివ్ రియాక్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి లో పాస్లో మనకి లో ఫ్రీక్వెన్సీస్ దగ్గరే అలౌ చేస్తుంది, హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర కెపాసిటివ్ రియాక్టెన్స్ డిక్రీజ్ అవుతుంది, causing a decrease in the voltage at the non-inverting input and hence at the output. The frequency response curve is shown in figure B. Here Fc is the value of input signal frequency at which the output decreases to 0.707 times to its low frequency value. It is given by F equal to 1 by 2 pi RC. ఆల్రెడీ మనం ఇంతకుముందు నేను డిస్కస్ చేశాను మీకు ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఇంటూ 0.707 వేసి ఆ పాయింట్ దగ్గర నుంచి కిందకి డ్రా చేస్తే దిస్ ఈజ్ ది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్సి. ఇప్పుడు ఈ ఎఫ్సికి ఫార్ములా ఎంత చెప్పుకుంటున్నాం, 1 by 2 pi RC. అంటే మనకి ఇక్కడ కెపాసిటెన్స్ డిక్రీజ్ అయింది అనుకోండి, ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది రిలేషన్లో 1 by లో హై అవుతుంది. అంటే మనకు లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఏమో కెపాసిటెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఏమో కెపాసిటెన్స్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఎఫ్ ఈక్వల్ టు 1 by లో అయితేనేమో అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ డిక్రీజ్ అయితేనేమో ఫ్రీక్వెన్సీ హై వాల్యూ వస్తుంది, ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ కావాలంటేనేమో మనం కెపాసిటెన్స్ వాల్యూ ఇంక్రీజ్ చేయాలి. ఇది లో పాస్ ఫిల్టర్. Low pass filter means which allows the low frequencies and reject the high frequencies. Next one, high pass filter. దానికి ఆపోజిట్, హై ఫ్రీక్వెన్సీస్ పాస్ చేసి లో ఫ్రీక్వెన్సీస్ రిజెక్ట్ చేస్తాం. ఇక్కడ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఇందాక రెసిస్టర్ కెపాసిటర్ రెండు ఇంటర్చేంజ్ చేస్తాం, రెసిస్టర్ ప్లేస్లో కెపాసిటర్ వస్తుంది, కెపాసిటర్ ప్లేస్లో రెసిస్టర్, రిమైనింగ్ అంతా సేమ్. ఇక్కడ ఈ గ్రాఫ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అయ్యి కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర చేంజ్ అయ్యి హై ఫ్రీక్వెన్సీస్ని పాస్ చేస్తుంది. సేమ్ యాక్టివ్ హై పాస్ ఆర్సీ ఫిల్టర్ ఆల్సో కన్సిస్ట్స్ ఆఫ్ ఏ సింగిల్ ఆర్సీ నెట్వర్క్ connected to the positive input terminal of the non-inverting op-amp. In the case of low pass, here same low pass filter లో ఉన్న దాంట్లో R and CR ని ఇంటర్చేంజ్ చేస్తే వచ్చేది, ఆ ఫిగర్ నుంచి మీకు ఓన్లీ RC ఇంటర్చేంజ్ చేస్తే వచ్చేది హై పాస్ ఫిల్టర్. In this case, at low frequencies, the reactance of the capacitor is infinite. అంటే లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర కెపాసిటెన్స్ వాల్యూ హై అన్నా కదా, కాబట్టి ఏం చేస్తాం ఇన్ఫైనైట్ తీసుకుంటాం, అండ్ ఇట్ బ్లాక్స్ ఇన్ ది ఇన్పుట్ సిగ్నల్, హెన్స్ ది అవుట్పుట్ ఈజ్ 0. We increase the frequency, capacitor reactance is decreased and output increase అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్ కెన్ బి షోన్ ఫిగర్ బి. రెస్పాన్స్ కర్వ్ అనేది ఫిగర్ బిలో చూడండి. Same cutoff frequency is similar, Fc equal to 1 by 2 pi RC. ఇక్కడ కెపాసిటెన్స్ ఇన్ఫైనైట్ తీసుకుంటే 1 by infinity మీన్స్ లో ఫ్రీక్వెన్సీ, అలా కాకుండా కెపాసిటెన్స్ డిక్రీజ్ అయితే మీకు హై ఫ్రీక్వెన్సీ వస్తుంది. అలాంటప్పుడు మీకు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ అవుట్పుట్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఇది హై పాస్ ఫిల్టర్. హై పాస్ ఫిల్టర్ అంటే మీకు హై ఫ్రీక్వెన్సీస్ని అలౌ చేసి లో ఫ్రీక్వెన్సీస్ని రిజెక్ట్ చేస్తాం, డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాండ్ పాస్ ఫిల్టర్. ఈ బ్యాండ్ పాస్ మీకు ఇందులో ఇంతవరకు ఈ పాస్ బ్యాండ్ పాస్ అంటే ఇక్కడి నుంచి ఈ లెవెల్ వరకు ఉన్నదాన్ని బ్యాండ్ పాస్ అంటారు. ఇక్కడ మీకు ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ బ్యాండ్ స్టాప్ బ్యాండ్ అవుతుంది, మళ్ళీ ఇంతవరకు మళ్ళీ ఇక్కడ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని స్టాప్ బ్యాండ్ అంటాం. మధ్యలో దాన్ని బ్యాండ్ పాస్ బ్యాండ్. ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్ కనుక గ్రాఫ్ డ్రా చేస్తే ఎక్కడైతే మీకు ఇంకా 0.707 అంటే గెయిన్ బై √2, 1 by √2 కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ FL, హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ FH. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ బ్యాండ్ పాస్. దీనికి మీకు బ్యాండ్ పాస్లో FH మైనస్ FL అనేది బ్యాండ్ విత్. బ్యాండ్ విత్ ఏమవుతుంది FH మైనస్ FL అంటే బ్యాండ్ విత్. ఇదేమో FC. మీకు బ్యాండ్ విత్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా అంటే FC బై ది రేషియో ఆఫ్ FC బై బ్యాండ్ విత్ క్వాలిటీ ఫ్యాక్టర్కి.
ఎఫ్సి బై బ్యాండ్ విత్. బ్యాండ్ విత్ అంటే ఎఫ్హెచ్ మైనస్ ఎఫ్ఎల్, వేర్ ఎఫ్హెచ్ అంటేనేమో హై కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ఎల్ అంటేనేమో లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ మీకు రెజినెన్స్ లో నేర్చుకున్నారు. క్వాలిటీ ఫ్యాక్టర్ రెజినెన్స్ ఎఫ్ నాట్ బై బ్యాండ్ విత్ అని నేర్చుకున్నారు కదా, అది. ఇక్కడ ఎఫ్ నాట్ రెజినెంట్ ఫ్రీక్వెన్సీ బదులు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ బ్యాండ్ పాస్ ఫిల్టర్ హ్యాస్ ఏ పాస్ బ్యాండ్ బిట్వీన్ టూ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ FH, FL. Basically, there are two types of band pass filters. ఏమంటే వైడ్ బ్యాండ్ అండ్ నారో బ్యాండ్. వైడ్ బ్యాండ్ అని ఎప్పుడు అంటామంటే, అసలు ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ని మనం ఏమంటాం, ఫిల్టర్ హ్యాజ్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఆర్ ఫిగర్ ఆఫ్ మెరిట్ అంటాం. అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది రెజినెన్స్ లో మీకు క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ ది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బై బ్యాండ్ విత్ ఈజ్ నోన్ యాజ్ క్వాలిటీ ఫ్యాక్టర్. ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది లెస్ దాన్ 10 అంటే 10 కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటాం, వైడ్ బ్యాండ్ అంటాం, వైడ్ బ్యాండ్ అంటాం. అలా కాకుండా క్వాలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 10 కన్నా అబోవ్ ఉంటే దాన్ని ఏమంటాం, నారో బ్యాండ్ అంటాం. narrow band and wide band. They are wide band pass filter and narrow band pass filter. A filter has wide band pass if its figure of merit or quality factor. ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ నే మనం ఇన్ అదర్ వర్డ్స్ ఫిగర్ ఆఫ్ మెరిట్ అని కూడా పిలుస్తాం. ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ క్యూ అనేది లెస్ దాన్ 10 అయితేనేమో వైడ్ బ్యాండ్ అంటున్నాం. అలా కాకుండా ఆన్ ది అదర్ హ్యాండ్ గ్రేటర్ దాన్ 10 అయితేనేమో నారో బ్యాండ్ పాస్ ఫిల్టర్ అంటున్నాం. కాబట్టి ది సెంటర్ ఫ్రీక్వెన్సీ ఆర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎఫ్సిని ఎలా డిఫైన్ చేస్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్హెచ్ ఇంటూ ఎఫ్ఎల్. అలాగే ఇక్కడ క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే క్యూ ఈక్వల్ టు ఎఫ్సి బై బ్యాండ్ విత్. ఎఫ్హెచ్ మీన్స్ హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ఎల్ మీన్స్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇవి ఫిల్టర్స్. ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అని అడిగితే మీరు ఈ 3 ఫిల్టర్స్ రాయాలి. లో పాస్ ఫిల్టర్, హై పాస్ ఫిల్టర్ అండ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్. దీన్ని యాక్టివ్ డివైజెస్ కాబట్టి యాక్టివ్ ఫిల్టర్స్ అని కూడా అంటారు.